హాయ్ ఫ్రెండ్స్, అందరు లేడీస్కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరొకసారి ఇక్కడ అందరం మహిళా దినోత్సవం సందర్భంగా గెట్ టుగెదర్ లాగా కలిసి ఎంజాయ్ చేస్తున్నాము. దానికి కారణం మా యాదవ్ రెడ్డి. పాపం మహిళలందరినీ ప్రోత్సహించిండు. హాయ్ చెప్పు నాయన యాదవ్ రెడ్డి. ఆయన ఇన్స్పిరేషన్తో ఈరోజు అందరం కలిసాం మేము వాళ్ళ ఇంట్లోనే. నీ పేరు చంద్రకళ. చెప్పు మహిళా దినోత్సవం గురించి చెప్పు, నీ అభిప్రాయం. అదే మరి మనం ఎంజాయ్ చేస్తున్నాం. హాయ్, ఓకే, వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? చెప్పరేమే, ఫోన్ పట్టుకొని కూర్చుంటా నేను. నువ్వు ఇప్పుడే చెప్తే ఎట్లా? ఇప్పుడు సరే రాని, నువ్వు చెప్పిన మాటలు ఏమనుకుంటున్నావు అది చెప్పు. మహిళలకి ఒక్కరోజే అవసరమా, ప్రతిరోజు గుర్తు చేయాలి మన మహిళలకి? మహిళా దినోత్సవం అంటే నాట్ ఏ వన్ డే. ఎవ్రీ డే ఇస్ ఏ వుమెన్ ఇస్ ఎంపవర్మెంట్. దేర్ ఇస్ నో వుమెన్, nothing is there. But nowadays all women, every patience and the Adi Parashakti, like that is Parvati Mata. That is my సృష్టి లేదు. Yes. ఓకే, నువ్వు నీకేమనిపించింది చెప్పు. నిజంగా తను చెప్పినట్టు ఒక్కరోజే మహిళకు గుర్తింపు అవసరం లేదు. మహిళ లేని సృష్టి లేదు. అంటే ఆడ మగ కలిస్తేనే సృష్టి. శివపార్వతులు ఎంతో భార్యాభర్తలు అందరి బంధం అంత గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాము. కానీ ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ఏదో ఒక్కరోజు మహిళా దినము అని పెట్టకండి. మహిళకు దినం వద్దు, ప్రతిరోజు మహిళకు గౌరవాన్ని ఇవ్వండి. ఒక ఆడవాళ్ళకి అమ్మవారిలాగా కొంచెం గౌరవము ప్రోత్సాహము ఇచ్చి వాళ్ళకి విలువ అనేది ఇస్తే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆడది. అంటే పురోగమిస్తుంది. ఎక్కడికో వెళ్ళిపోతుందంటే ఏదో చేయడానికి అది. ఇవాళ రేపు భర్తల్ని చంపుతున్నారు ఆడవాళ్ళు. ఇట్లా ఏంటంటే లేచింది మహిళా లోకం. ఇంకెన్ని రోజులు పడుకోమంటారు చెప్పండి? మీ కాళ్ళ కింద ఎన్ని రోజులు నొక్కేస్తారు స్త్రీలు. కాకపోతే ఈ రోజుకి కూడా ఆడవాళ్ళు చంపేవాళ్ళు ఉన్నారంటే అది ఎందుకు చంపిందో దానికే తెలుసు, మనకు తెలియదు కదా. వాళ్ళ ఇంట్లో 4 గోడల మధ్యలో మనం చూడము. నలుగురు చెప్తేనే అది రూమర్ వింటాం. తెలిస్తే పరిస్థితి అనుభవించిన వాళ్ళకే తెలుసు. కానీ ఇంకొకటి ఏంటంటే మహిళలకు ఐకమత్యం ఉండదు. 300 మంది మగవాళ్ళు హ్యాపీగా చిల్లైతూ హ్యాపీగా ఉంటారు. మనం 10 మంది కలిస్తే 3 సిగలు కలిస్తే కథం చాటుకు పోగానే దాని మీద ఇది దీని మీద అది కబుర్లు చెప్పుకుంటారు. అట్లా లేకుండా ఆడవాళ్ళని బదనాం చేసుకోకండి. ఒక ఆడది భర్తను చంపినా, ఒక ఆడది విడాకులు ఇచ్చినా వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క అనుభవాలు ఉంటాయి. అదేంటో మనం ఆ ప్లేస్కి పోయి తెలుసుకున్నాక న్యాయ నిర్ణేతగా వ్యవహరించు. లేదా ఆ రైటే లేదు నీకు, న్యాయానికి కొలబద్ద లేదు, ఎట్లా కొలుస్తావు న్యాయాన్ని? అందుకని మహిళలందరూ కూడా కొంచెం ఎడ్యుకేట్ అవ్వండి. ఎవరి పర్సనల్ లైఫ్లో వేళ్ళు చేతులు పెట్టబాకండి. ఎందుకంటే మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము, ఒక దినం వద్దు మనకి. ప్రతిరోజు మహిళా దినమే ఇవ్వండి. ఇస్తేనే మహిళా దినం మీరు ఇవ్వకపోయినా ప్రతిరోజు మహిళ ఆ ఇంటికి పొద్దున్నే లేవడము, కల్లాపి చల్లుకోవడము, ఊడ్చుకోవడము, అంట్లు బట్టలు, వంట మనిషి ఉన్నా కానీ దాని వెనకాల ఉండి ఆడదే చేయిస్తుంది. కంచాలు ప్లేట్లకు తీసుకురావడం కూడా ఆడదాని పని. ఆడది లేక ఒక తల్లి, ఒక కూతురు, ఒక భార్య, ఒక కోడలు, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అన్ని సిచ్యువేషన్స్ 1000 చేతులతో పనిచేస్తుంది ఒక ఆడది. ఆవిడ లేకపోతే మగవాళ్ళు హుంకరిస్తారు కదా, వేస్ట్, పవరే ఉండదు, బెలూన్ గాలి వదిలేసినట్టే. కాకపోతే ఆ విలువ ఆడదాన్ని బట్టే. ఆడది కూడా మగవాడికి విలువ ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది మగవాళ్ళు చెప్పే ఇటు చూడు చెప్పు. కైటుకు దారం ఎంత ఇంపార్టెంటో ఆడవాళ్ళకి మగవాళ్ళ సపోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే గమ్యం లేకుండా వెళ్ళిపోతుంది దారం తెగిపోతే. పతంగి ఎటు వెళ్తుందో తెలీదు. ఆ దారం మన చేతిలో ఉన్నంతకాలమే మనం ఎగరేస్తాము. అలాగే ఆడవాళ్ళ తెలివితేటల్ని కూడా సరైన దారిలో పెట్టడము. భర్త కూడా ఇంపార్టెంటే. మన తెలివితేటల్ని కూడా ఒక దిశానిర్దేశం చేసే తెలివితేటలు కూడా మగవాడు చేయొచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఆవేశం ఎక్కువ, ఆతృత ఎక్కువ. మగవాళ్ళలాగా ఆలోచించలేము. అది మీరు నైపుణ్యత ఉన్న వాళ్ళు, సమర్థత ఉన్న మగవాళ్ళు ఒక వేలో పెట్టవచ్చు మమ్మల్ని, మేము వింటాం. ఎందుకంటే ఆవేశం ఎంత ఉంటుందో, ప్రేమ, జాలి, దయ అనేది ఆడదాన్ని స్వతహా పుట్టుకతోనే వస్తాయి. అరే వాడు రౌడీరా అంటారు కానీ అది రౌడీరా అనరు. మగవాళ్ళని ఎవరైనా అబ్బా వాడా మర్డర్లు చేసింది ఇది అది అంటారు. ఆడవాళ్ళని అనరు. ఎందుకంటే పుట్టుకతోనే అన్ని సుకుమారమైన గుణాలతో ఉంటారు ఆడవాళ్ళు. కాబట్టి మాకు మహిళా దినోత్సవం అయితే ఈరోజు మా యాదవ్ రెడ్డి వాళ్ళ ఇంట్లో హ్యాపీగా చేసుకుంటున్నాం. వీళ్ళైతే ఇంకొకటి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్, తను సూర్యాపేట నుంచి వచ్చింది. పేరు చెప్పండి. జ్ఞానేశ్వరి సూర్యాపేట నుండి వచ్చిన ఫ్రెండ్ కలవడానికి ఈరోజు స్పెషల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం సూర్యాపేట నుంచి ఇక్కడి వరకు వచ్చా. నైట్ రాణి నాగూర్
నా పేరు పద్మ, నేను విజయవాడ నుంచి వచ్చాను చంద్రకళకి కలవడానికి. నర్సాపూర్, నా పేరు జ్యోతి, చంద్రకళ కలవడానికి వచ్చాను. ఇంతమంది అంతంత దూరం నుంచి ఇవాళ స్పెషల్ డే అంటే 1 ఇయర్ నుంచి కలుద్దాం అనుకుంటున్నారట వాళ్ళు రీయూనియన్ లాగా. ఈరోజు స్పెషల్ డే కలిస్తే పాపం మా యాదవ్ రెడ్డి కూడా మమ్మల్ని రాకపోతే బాగుండదు, రావద్దని వినను అన్నాడు. సో హ్యాపీగా అంత ప్రేమగా ఈరోజు బంధువులు కూడా పిలవట్లేరండి. స్నేహితంలో ఉన్న మాధుర్యం దేంట్లో ఉండదు. దయచేసి మంచి స్నేహితుల్ని దూరం చేసుకోకండి. మహిళలకు మంచి గుర్తింపు గౌరవాన్ని ఇవ్వండి. ఇలాంటి మహిళా దినోత్సవాలు మేమందరం కూడా ఎన్నో జరుపుకోవాలి. మా పిల్ల పాపలతో కూడా హ్యాపీగా ఉండాలి అందరం అని కోరుకుంటూ బాయ్.